మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఈరోజు యేసు ప్రభు సిలువలో పలికిన 3వ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుతాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచినట్టు చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి. యేసు యొక్క శిలువ సమయంలో ఆ శిష్యులందరూ పారిపోయారు. అయితే శిష్యులందరూ పారిపోయినప్పుడు యోహాను కూడా పారిపోయాడు. కానీ యోహాను తిరిగి వచ్చాడు. ఈ యోహాను తిరిగి వచ్చి యేసు తల్లి దగ్గర యోహాను ఉన్నాడట. యోహాను దగ్గర యేసు తల్లి ఉంది. కాబట్టి వారిని చూసినప్పుడు యేసుకు అర్థమైంది, ఈ యోహాను నా తల్లిని సంరక్షించగలడు, నా తల్లి యొక్క బాధ్యతను తీసుకోగలడు అని ప్రభువు గుర్తించి యోహానికి ఆ బాధ్యతను అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ దగ్గరగా ఉన్నప్పుడు నీకు ఏదో ఒక పని దొరుకుతుంది. కాబట్టి మన జీవితంలో యోహాను వలె దగ్గరగా ఉండడం మనం నేర్చుకోవాలి. ఆ విడబడినప్పుడు మరి దగ్గరగా ఉండే అనుభవం మన దేవునికి లేదంటే సంఘానికి సేవకునికి నువ్వు దగ్గరగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం నీ జీవితంలో దొరుకుతుంది. అసలు యేసు యొక్క జీవితాన్ని మరియా యొక్క పరిస్థితిని ఒకసారి మనం గమనించినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 33-34 వచనాలు మనం చదువుదాం. యోసేపును ఆయన తల్లి ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడారు. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పట్టుకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను అని మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ యేసు యొక్క పుట్టుక మరియా తల్లికి దుఃఖాన్ని మిగిలించింది. యేసు యొక్క మరణము కూడా దుఃఖాన్ని మిగిలించింది. నిజంగా మరియా చాలా ధైర్య సాహసి అని మనం చెప్పచ్చు. ఎందుకనంటే మరి పుట్టుకల్లో కూడా ఎంతో దుఃఖాన్ని చూసింది, మరి మరణాన్ని కూడా ఆమె దుఃఖంతో మిగిలింది. యేసు ఆమె గర్భమును పుట్టడం ద్వారా ఆ ఊమ్ నుంచి టోమ్ వరకు, అంటే గర్భము నుండి సమాధి వరకు మరియ జీవితం తూట్లు కింద పొడబడినట్లుగా మనం చూస్తున్నాం. దాని గురించి మరి ప్రవక్త ముందే చెప్పాడు, నీ కడుపులో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోవును. ప్రియమైన వాళ్ళరా, యేసు పుట్టుక మరణం మరియకు దుఃఖాన్ని మిగిలించింది. మనం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రభువుని వెతుకుతూ ఉంటారట. ఆయన వెతుకుతున్నప్పుడు ప్రభు చెప్తారు, ఎందుకు నన్ను వెతుకుతున్నారు? నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా అని ప్రభు వెతుకు వారిని చూసి మరి కోపడినట్లు మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్తలో మనం చూస్తాం కదా, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి అయిన మరియ యేసుతో చెప్తున్నాడు. ప్రభు అంటారు, అమ్మా నాతో నీకేం పని అని అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొకసారి మనం చూస్తున్నట్లయితే ఒకరోజు ఒక చోట ప్రభు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నట్లయితే యేసు తల్లి తన సహోదరులు వచ్చినప్పుడు అనేకుల్లో కొంతమంది వచ్చి, అయ్యా నీ తల్లి నీ సహోదరులు వచ్చారంటే ప్రభు కోపడతారు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని కోపపడిన సందర్భాన్ని మనం చూస్తాం. అంటే ఎందుకు ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, ప్రభువు శారీరక బంధానికంటే ఆత్మ సంబంధమైన విషయాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇక్కడ ఇస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే అక్కడ వాక్యాన్ని వింటూ అనేకులు ఉన్నారు. అక్కడ యేసు తల్లి వచ్చినప్పుడు ప్రభువు ఆ విషయాన్ని పట్టించుకోకుండా దాన్ని ప్రక్కన పెట్టి అక్కడ వాక్యము బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే శారీరక సంబంధం కంటే ఆత్మ సంబంధమైన స్థితిని ప్రభు ఎక్కువ ప్రేమిస్తున్నాడు. కాబట్టి దీని యొక్క విషయాన్ని బట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సూర్యుని యొక్క వెలుగులో నక్షత్రాల యొక్క వెలుగు ఎలా కనిపించదో, దేవుని ప్రజల యొక్క ఆ ప్రేమలో, ఆత్మ సంబంధమైన ప్రేమలో, శారీరక సంబంధమైన ప్రేమలో మరి దేవునికి ఆ దినాన్న కనబడలేదు. కాబట్టి ఇలాగా మనం యేసు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువలో మరణించాల్సిన పరిస్థితి వచ్చిందో, యూదుల ప్రకారం ఇశ్రాయేలులో జ్యేష్ఠుడే
తల్లిదండ్రుల యొక్క బాధ్యతను తీసుకోవాలి. కాబట్టి ఆయన బాధ్యతను తీసుకోకపోతే ఆ బాధ్యతను మరొక నమ్మకస్తుడికి అప్పగించాలి. కాబట్టి పెద్ద కుమారుడే బాధ్యత తీసుకోవాలి. కాబట్టి సిలువ దగ్గర ఆ బాధ్యత తీసుకొని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రభు శారీరకమైన సంబంధం కంటే ఆత్మ సంబంధమైన స్థితికి ఆయన ఎక్కువ విలువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, యోహాను వెనుదిరిగిపోయాడు, కానీ తిరిగి మరలా వచ్చినప్పుడు యేసు తల్లికి కుమారుడయ్యే అవకాశం దొరికింది. యేసు యొక్క తల్లిని సంరక్షించే గొప్ప ధన్యత యోహాను జీవితంలో దొరికింది. ఈరోజు నువ్వు తిరిగి వెళ్ళిపోయి ఉండవు. చాలామంది క్రైస్తవులు తిరిగి వెళ్ళిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. చాలామంది సేవకులు విసిగిపోయి మరలా లోకంలో కలిసిపోతున్నారు. చాలామంది భక్తి కలిగిన వారు భక్తిని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతున్నారు. ఇది చాలా విచారం. నువ్వు ఏదైనా ఒక సంగతిని గురించి విచారించి వెనుదిరిగిపోయావేమో, నువ్వు ఒకసారి తిరిగి వచ్చి చూడు, నీకు ఏదైనా గొప్ప అవకాశం దొరుకుతుంది. శిష్యులందరూ పారిపోయారు, యోహాను తిరిగి వచ్చాడు. యోహాను తిరిగి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు యేసు తల్లిగా ఆయన తన బాధ్యతను నిర్వర్తించడానికి ప్రభువే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఈరోజు నువ్వు తిరిగి వచ్చి చూడు, దేవుడు నీకు ఏదో పని ఇస్తారు. నువ్వు తిరిగి వచ్చి చూడు, దేవుడు తన పని కొరకు నిన్ను వాడుకుంటారు. కాబట్టి అందరూ వెళ్ళిపోయారు, కానీ యోహాను ఒకటి తిరిగి వచ్చాడు. కాబట్టి నువ్వు తిరిగి వచ్చినట్లయితే దేవుని పనికి వాడబడతావు. ఈ మూడో మాటలో మనం ఏంటి నేర్చుకోవాల్సింది అంటే, తిరిగి రావడం లేదా తల్లిదండ్రుల మీద బాధ్యతను కలిగి ఉండడం. ఆ బాధ్యతను ప్రభు నెరవేర్తించారు. ఆ కుమారుడు బాధ్యత అంటే యేసు తన ప్లేస్ని ఎవరికి ఇచ్చారంటే శిష్యునికైనా యోహానికి ఇచ్చారు. కాబట్టి మన జీవితంలో అలాంటి తిరిగి వచ్చినప్పుడు విలువైన అవకాశాలు మన జీవితంలో పొందుకుంటాం. కాబట్టి మీరు అందరూ తిరిగి దేవుని కృపాసనమునకు చేరుదుముగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.